హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉగాది సందర్భంగా విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మేము పూజ చేసుకున్నామండి ఇంట్లో. ఆ పూజని మీకు నా ఈ యొక్క వీడియోలో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వైజాగ్లో కొత్త అమావాస్య అంటారండి. అమ్మవారికి ఉపహారాలు బలులు అవి ఇస్తూ ఉంటారనమాట. ఏ విధమైన యాక్సిడెంట్స్, రోగాలు, రొస్టులు లేకుండా, కరువు కాటకాలు లేకుండా మంచిగా వర్షం కురిసి అంతా సమృద్ధిగా ఉండాలి అని కోరుకుంటారండి. ఈవిడ కనక మహాలక్ష్మి తల్లి విశాఖపట్నంలో ఆవిడ గ్రామదేవత అనమాట. పూర్ణ మార్కెట్, కురుప మార్కెట్ అని గోల్డ్ బజారులో ఈ అమ్మవారి గుడి ఉంటుంది. లెఫ్ట్ చెయ్యి సగమే ఉంటుంది అమ్మవారికి, కుడి చేతిలో కమలం పట్టుకుంటారు ఈవిడ కనక మహాలక్ష్మి తల్లి. తర్వాత ఉగ్రదేవతలకి ఆరాధిస్తారండి, నూకాలమ్మకి మొదలగు వాళ్ళకి. మేము అక్కడ ఉండొచ్చిన సందర్భంగా విశాఖ జిల్లా వాసులమే అవ్వడం వల్ల మాకు ఈ నూకాలమ్మ తల్లికి కొత్త అమావాస్యకి ఉపహారం పెట్టుకునే పద్ధతి కూడా ఉందన్నమాట. తల్లికి ఈ విధంగా చీర, జాకెట్టు, పువ్వులు సమర్పించి సుగంధ పుష్పాక్షతలు ఇట్లా ఉపహారం పెట్టుకుంటాము. పప్పు, చప్పటి పప్పు, అన్నం, పొలాలు, బూరెలతోటి. ఇదండి క్లుప్తంగా నా యొక్క కొత్త అమావాస్య పూజ ఫ్రెండ్స్. నేనైతే నా ఆత్మీయులందరూ చల్లగా ఉండాలి, ఏ విధమైన బాధలు, ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అని అమ్మవారిని మొక్కుకున్నాను. నా ఆత్మీయ భవానీ క్రియేషన్లో సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, నా కుటుంబంతో పాటు మిగతా వారి క్షేమక్షైర్యాల కోసం కూడా నేను ఈరోజు పూజ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదండి నా పూజారు. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఏ విధంగా ఉగాదిని జరుపుకున్నారో నాకు వీలైతే తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీతో నా ఈ విధంగానే ప్రయాణం కొనసాగిస్తూ నా వీడియోస్ బాగున్నా బాగోకపోయినా ఆదరించాలని అమ్మవారిని నేను మొక్కుకున్నాను. మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. ఈ ఆత్మీయ భవానీ క్రియేషన్లో సభ్యులందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.